ఖమ్మం జిల్లాలో 3,000 మంది భక్తులు 108 సార్లు హనుమాన్ చాలీసాను పారాయణం చేశారు. స్తంభాద్రి ఆధ్యాత్మిక సమితి వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. తెలుగు రాష్ట్రాల్లో ఇది మొదటిసారిగా నిర్వహించడం జరిగిందని నిర్వాహకులు తెలిపారు. ఈరోజు శ్రీ స్తంభాద్రి ఆధ్యాత్మిక సమితి వారి ఆధ్వర్యంలో శతసహస్ర హనుమాన్ చాలీస పారాయణ కార్యక్రమాన్ని సంకల్పించి 1000 మందితోని 108 సార్లు హనుమాన్ చాలీస చేస్తే 1,08,000 అవుతుందని 1,00,000 హనుమాన్ చాలీస కార్యక్రమం శ్రీకారం చుట్టాం. కానీ భగవంతుని ఆశీస్సులతోటి సుమారు 3,500 నుంచి 4,000 మంది కార్యక్రమంలో పాల్గొన్నారు. దీనివల్ల సుమారు 4 లక్షల హనుమాన్ చాలీస ఈరోజు మన ఖమ్మం ప్రెవిలియన్ గ్రౌండ్లో జరుగుతుంది. ఇంతటి పెద్ద కార్యక్రమం తెలంగాణలోనే కాదు, ఒకవేళ ఆంధ్రాలో చేసినా ఇంత చక్కగా ఎక్కడ స్వామి ఇంత ఆడంబరంగా జరిపించుకోలేదు. ఇదంతా మన ఖమ్మం పట్టణం యొక్క గొప్ప అవకాశంగా భావిస్తూ ఈ కార్యక్రమంలో ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొన్న వారికి సహాయ సహకారాలు అందించిన వారందరూ కూడా నేడు ఖమ్మం పట్టణంలో ఒక పండగ వాతావరణం చోటు చేస్తుంది. ఎందుకంటే 3,000 మంది పైనతోటి 3 లక్షల హనుమాన్ చాలీస చేయడం తెలంగాణ చరిత్రలోనే ఇది రికార్డు. అందులో మన ఖమ్మం టౌన్ నుంచి ప్రప్రదంగా మనం ఆ ఘనత సాధించాము. ఇంతటి పెద్ద బృహత్తర కార్యక్రమాన్ని ఇంతవరకు తెలంగాణలో ఎవరు చేపట్టలేదు. మేము ఆ హనుమంతుడి కృప వల్ల ఈ కార్యక్రమాన్ని పూనుకొని దిగ్విజయం చేశాము. కావున భక్తులందరూ మాకు బాగా సహకరించారు. ఇటువంటి కార్యక్రమాలకు ముందు కూడా సహకరించి మా హనుమంతుడి కృప పాత్రగా కోరుతూ ఇట్లా